2001 సంవత్సరంలో ఈ సినిమా వచ్చినప్పుడు నేను చిన్న పిల్లోడిని. అప్పుడు నాకు స్టోరీ అంత అర్థం కాలేదు. డైలాగ్స్ డెప్త్ కూడా తెలీదు. లైఫ్ గురించి అంత క్లారిటీ కూడా లేదు. ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తూ ఉండేది. ఇంట్లో టీవీలో, సండే మధ్యాహ్నం, సమ్మర్ హాలిడేస్‌లో అలా ఈ సినిమా చూస్తూ పెరిగాను. అప్పుడు సినిమా చూశాను. ఇప్పుడు సినిమా నన్ను చూస్తుంది. చాలా పెద్ద అయిపోయాను కదా! ఈ వీడియో ఒక రివ్యూ కాదు. ఒక చిన్న నోస్టాల్జిక్ ట్రిప్ లాంటిది. ఇది ఒక సినిమా ఎలా 25 సంవత్సరాల పాటు మనతో నడిచిందో ఒక చిన్న అబ్జర్వేషన్. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, ఈ కథను మనం మళ్ళీ చూడబోతున్నాం థియేటర్‌లో జాన్ ఫస్ట్ 2026. అందుకే ఒక చిన్న ట్రిబ్యూట్ లాంటిది. 'నువ్వు నాకు నచ్చావు' ఒక పెద్ద కథ కాదు. అలా రాయలేదు, అలా తీయలేదు. మనం త్రివిక్రమ్ గారిని ఫాలో అవుతూ ఉంటే ఎప్పుడూ ఒక చిన్న కథ చెప్పాలి. ఏ మసాలా స్పైస్ ఉండకూడదు. అందరం కలిసి సరదాగా నవ్వుతూ ఉండేలా ఉండాలి అని అంటూ ఉంటారు. ఐ థింక్ ఈ థాట్ ప్రాసెస్ అనేది ఆయన రైటర్‌గా ఉన్నప్పటి నుంచి ఉందనిపిస్తూ ఉంటుంది. 'నువ్వు నాకు నచ్చావు' స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ విజయభాస్కర్ అయినా, కథా మాటలు త్రివిక్రమ్ గారివి. అందుకే ఎప్పటికీ ఇలా ఎవర్‌గ్రీన్‌గా మిగిలిపోయాయి. ఐ థింక్ ఈ సినిమా కథ రాస్తున్నప్పుడు క్లాసిక్ అని అనుకుని ఉండరు. పెద్ద హీరో, పెద్ద బడ్జెట్ అన్నట్టు కూడా ఉండదు. ఈ కథకు కావాల్సింది ఒక సింపుల్ మనిషి, ఒక సింపుల్ ఫ్యామిలీ, ఒక సింపుల్ లవ్. లైఫ్ ఆల్రెడీ కాంప్లికేట్‌గా ఉంటది కదా! సినిమా ఎందుకు అంత కాంప్లెక్స్‌గా ఉండాలి అనే సింపుల్ థాట్‌లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ అబ్బాయి హీరో కాదు. ఊర్లో చదువుకొని ఉద్యోగం కోసం వచ్చిన ఒక కుర్రాడు. హీరో అంటే ఫైట్ చేయాలని రూల్ లేదు. పెద్ద పెద్దగా మాట్లాడుతూ, అరుస్తూ, షౌట్ చేయాలని కూడా రూల్ లేదు. వాళ్ళ ఫాదర్ చెప్పారని ఉద్యోగం చేయాలి. అలా చేస్తే ఊర్లో నుంచి చాలా దూరంగా ఉండాలి. ఈ అబ్బాయికేమో ఊరిలో ఉన్న పొలం చూసుకుంటూ వాళ్ళ నాన్నకి దగ్గరగా ఉండాలి. ఈ థాట్స్‌తో ఉంటాడు. ఈ అబ్బాయికి క్లారిటీ లేదు. కానీ హానెస్టీ మాత్రం బావుంటది. లైఫ్‌లో చాలామంది అలానే ఉంటారు. అదే నిజం. అందుకే అందరం ఇంత బాగా రిలేట్ అవ్వగలిగాం. ఈ కథ జరిగే ఇల్లు స్టేజ్ కాదు. ఒక నిజమైన ఇల్లు. ఈ సినిమాలో ఇల్లు సెట్‌లాగా కనిపించదు. ఎందుకంటే అక్కడ అందరూ నటించలేదు. జీవించారు. హీరోయిన్ ఫాదర్ అప్పుడప్పుడు కోప్పడుతూ ఉంటాడు. మదర్ నవ్వుతూ ఉంటుంది. వాళ్ళ బాబాయ్, పిన్ని సపోర్టివ్‌గా ఉంటూ ఉంటారు. గెస్ట్‌గా వచ్చే వెంకీ తెలిసిన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన అబ్బాయిలా అలా ఆక్వర్డ్‌గా ఉంటాడు. ఇలాంటి ఒక సాధారణమైన ఇంట్లో జరిగే సీన్స్‌లో పెద్ద డ్రమాటిక్ సంఘటనలంటూ ఏం జరగవు. జస్ట్ లైఫ్ ఉందని చూపిస్తారు. నవ్వు పంచ్ కోసం గాదు. కామెడీ అంటే ఒక్క డైలాగ్‌కే నవ్వులు రావడం గాదు. జస్ట్ అలా సింపుల్‌సిటీతో కూడా ప్రేక్షకుల్ని నవ్వించొచ్చు అని చెప్పే సంఘటనలుంటాయి ఈ సినిమాలో. కామెడీ అంటే సిట్యుయేషన్‌లో ట్రూత్. ఆ ట్రూత్‌ని మోస్ట్ ఫన్నీ వేలో కన్వే చేయడం. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బ్రహ్మానందం గారు కూల్‌గా కూర్చుంటా, అలా రోలర్ కోస్టర్ ఎక్కుదాం అంటారు. మనందరికీ తెలుసు కూల్‌గా కూర్చోవడం అంత ఈజీ కాదని. చిన్న స్మైల్‌తో చూస్తూ ఉంటాం. రైడ్ అయ్యాక వాష్‌రూమ్‌కి వెళ్ళే క్యూలో ఈ ఎక్స్‌ప్రెషన్ వస్తది. అందరి ఫేస్‌లో చిరునవ్వు. మనం చేసిన చిన్న చిన్న ఫూలిష్ మిస్టేక్స్ ఉంటాయి కదా! అవి స్క్రీన్ మీద కనిపించినప్పుడు మనం నవ్వుతాం. ఎందుకంటే అది మనమే కాబట్టి. ఎక్స్‌ట్రీమ్ రిలేటబిలిటీ. ప్రేమ అంటే గెలవడం ఒక్కడే కాదు. ఈ కథలో ప్రేమ ఫైట్ చేసి గెలవదు. ప్రేమ వెయిట్ చేస్తుంది. అర్థం చేసుకుంటుంది. ఓడిపోవడాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే 'వెంకీ ఎంకరేజింగ్ నందినిస్ మ్యారేజ్.' ఇక్కడ వెంకీ ఏం చేస్తాడు? తన ఫీలింగ్స్‌ని పుష్ చేయడు. తన పెయిన్‌ని వెపన్‌గా యూజ్ చేయడు. సింపతి కోసం సైలెన్స్ క్రియేట్ చేయడు. ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్ హి యాక్ట్స్ నార్మల్. హి సపోర్ట్స్ హర్ డెసిషన్. హి బిహేవ్స్ లైక్ ఎ ఫ్రెండ్. లవ్ ఉంది. కానీ ఆ లవ్‌కి క్లెయిమ్ లేదు. ఈ సినిమాలో ప్రేమ లాస్ట్‌లో ఓడిపోతుందని కాదు. ముందే గెలవకుండా నిలబడుతుంది. అందుకే అది లౌడ్‌గా కాదు, హానెస్ట్‌గా ఉంటుంది. ప్రేమంటే నాకు కావాలని అడగడం కాదు. తన డెసిషన్‌ని కూడా సపోర్ట్ చేయడం అనే సింపుల్ యట్ స్ట్రాంగ్ థాట్‌ని చూపించడం. అండ్ త్రివిక్రమ్ గారు అలాగే చూపిస్తారు. డైలాగ్స్ ఏదో గ్యాన్ కోసం రాయలేదు. డైలాగ్స్ అంటే ఫిలాసఫీ క్లాసెస్ కాదు. సాధారణ మనుషులు మాట్లాడే మాటలు. బస్ స్టాప్‌లో మాట్లాడినలాగా, వరాండాలో కూర్చొని చెప్పుకున్న ముచ్చట్లలాగా, టీ తాగుతూ సరదాగా మాట్లాడుకునే మాటల్లాగా ఉంటాయి. ఎందుకంటే ట్రూత్ షౌట్ ఔట్ చేయాల్సిన అవసరం లేదు. ట్రూత్ కామ్‌గా ఉంటుంది. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేకపోతే ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా తేడా ఏం ఉంటుంది. ఇంత ఫిలాసాఫికల్ లైన్‌ని చాలా సింపుల్‌గా ఒక డిన్నర్ కన్వర్జేషన్‌లో చెప్పడం. అలానే హీరోయిన్ ఫ్రెండ్ మ్యారేజ్ పార్టీలో ఒక డైలాగ్. మనకి కావాల్సిన వాళ్ళు దొరకనప్పుడు, మనకి దొరికిన వాళ్ళని కావాలనుకోవాలి. హీరోయిన్‌ని మెల్లిగా వాళ్ళ ఫాదర్ చూపించిన సంబంధం కరెక్ట్ అని చెప్పడానికి. ఇది కూడా సింపుల్ యట్ వెరీ పవర్‌ఫుల్. ఈ కథలో ఎవ్వరు విలన్ గాదు. ఈ సినిమాలో ఒక్కడు కూడా విలన్ గాదు. ఫాదర్ తప్పు కాదు. హీరో కరెక్ట్ కాదు. హీరోయిన్ కన్‌ఫ్యూజన్‌లో. అందరూ వాళ్ళకి తెలిసిన విధానంలో వాళ్ళు రైట్ అనుకుని చేస్తూ ఉంటారు. లైఫ్ కూడా అంతే కదా! అందుకే ఆ క్యారెక్టర్స్‌కి, ఆ కథకి, ఆ సంఘటనలకి మనం అంత రిలేట్ అవ్వగలిగాం. పాట కూడా మాట్లాడాలి. సాంగ్ అంటే క్యారెక్టర్ చెప్పాలనే మాట. ఆ మాటని పాట రూపంలో చూపించడం. అందుకే ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు, పాటలు అయిపోయిన తర్వాత కూడా సినిమా ఫ్లోని బ్రేక్ ఇవ్వలేదు. ఎప్పటికైనా మెలోడీయే సస్టైన్ అవుతది కదా! సో, మంచి మెలోడిక్ పాటలుంటాయి ఈ సినిమాలో.
ఎస్పెషల్లీ 'ఉన్నమాట చెప్పలేవు' సాంగ్, 'ఆకాశం దిగివచ్చి' ఇలాంటి సాంగ్స్ మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. వింటూనే పెరిగాం. అందుకే అవి ఎవర్‌గ్రీన్ పాటలుగా మిగిలిపోయాయి. టీవీలో వస్తుంది. మనం చూస్తూ ఉండిపోతాం. ఈ సినిమాని స్పెషల్‌గా చూడాలని రూల్ లేదు. అలా బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుంది. మనం అలా ఉండిపోతూ ఉంటాం. సినిమా మనల్ని పిలవలేదు. మనమే దాని దగ్గరికి వెళ్తాం. క్లాసిక్ అంటే ఎప్పటికైనా మనం అలా ఇంట్లో అందరూ కూర్చున్నప్పుడు సరదాగా లంచ్ చేసే టైంలో గానీ, డిన్నర్ చేస్తున్న టైంలో కానీ, ఏదైనా ఒక సినిమా చూడాలని థాట్ వస్తే ఫస్ట్ వచ్చే థాట్ 'నువ్వు నాకు నచ్చావు.' ప్రతి రోజులో ఒకసారైనా మనం ఇన్‌స్టాగ్రామ్‌లో 'నువ్వు నాకు నచ్చావు' కథలో ఉన్న రిఫరెన్సెస్ ద్వారా క్రియేట్ అయిన మీమ్స్‌ని ఒక్కసారైనా చూస్తాం. అంత క్లాసికల్ ఫాలోయింగ్ ఉంది ఈ సినిమాకి. ఈ సినిమా సాధారణ మనిషి గురించే. ఈ సినిమా ఒక్క ఇయర్ కోసం రాయలేదు. 2001 అని ట్యాగ్ వేయొచ్చు. 2026 అని మళ్ళీ స్క్రీన్ మీద పెట్టొచ్చు. కానీ ఈ కథకి క్యాలెండర్‌తో సంబంధం లేదు. ఈ సినిమా మనిషి ఎలా ఆలోచిస్తాడో, ఎలా ప్రేమిస్తాడో, ఎలా వదిలేస్తాడో దాని గురించి రాసింది. ఇప్పుడున్న మనిషి సాధారణ మనిషిలా అలా ఉండిపోతే ఈ సినిమాకి ఎప్పటికీ రిటైర్మెంట్ లేదు. జనవరి 1, 2026లో 'నువ్వు నాకు నచ్చావు' మళ్ళీ థియేటర్‌లోకొస్తుంది. ఈసారి మాత్రం మనం చిన్నపిల్లలం కాదు. రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అందులో సైలెన్స్ కూడా ఉంది. కానీ స్క్రీన్ మీద అదే ఇల్లు, అదే నవ్వు, అదే ప్రేమ. సినిమా మారలేదు. మనం మారాం. క్లాసిక్ అంటే టైమ్‌లో లాక్ అయిపోవడం కాదు. క్లాసిక్ అంటే ప్రతిసారి మనం మారుతున్నప్పుడు దాని అర్థం మాత్రం అలాగే ఉండిపోవడం. ఈసారి థియేటర్‌లో కూర్చొని సినిమాని చూడటం కాదు. మన చైల్డ్‌హుడ్‌ని మళ్ళీ చూస్తూ ఆ జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందాం.